హాయ్ హలో వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే సోషల్ స్టడీస్కి సంబంధించి డిఎస్సికి చెందిన ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాము. సో 2004లో జరిగిన పేపరు స్కూల్ అసిస్టెంట్ వారిది. సో ఫస్ట్ దీంట్లో వచ్చి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ బిట్ వచ్చి మనకి 200 సంవత్సరాల క్రితం స్వతంత్రాన్ని సాధించిన హైతీ ద్వీపం యొక్క అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి జీన్ బెర్నార్డ్ ఆరిస్టైడ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 2003 పార్లమెంట్ ఆమోదించిన ద్వంద్వ జాతీయ బిల్లు ప్రకారం ఇన్ని దేశాలలో నివసిస్తున్న భారతీయులకు మాత్రమే ద్వంద్వ జాతీయ ఇవ్వబడింది అని అన్నారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 16 దేశాలకి మాత్రమే ఇవ్వబడింది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఇగ్నిటెడ్ మైండ్ అని పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. సో ఇగ్నిటెడ్ మైండ్ పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి ఏపీజే అబ్దుల్ కలాం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి జనవరి 1, 2004 భారత్ పాకిస్తాన్ ఎయిర్లింక్స్ పునః ప్రారంభమైన తర్వాత భారత్కు పాకిస్తాన్లోని ఈ విమానాశ్రయం నుంచి మొదటి విమానం బయలుదేరింది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి లాహోర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 1990లో అస్సాం ఉల్ఫా ఉగ్రవాదులను అణగద్రొక్కుటకు చేపట్టిన ఆపరేషన్ బజరంగ్ అనుకున్న ఫలితాలను ఇవ్వకపోవడంతో చేపట్టిన రెండో ఆపరేషన్ ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆపరేషన్ రీనో. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మగవారి పెళ్లి వయసును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచిన యాక్ట్ ఏది అని అడిగారు. ఈ బిట్కి అయితే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి తన పరిధిలోకి రాని అంశంపై విచారణ జరిపినందుకు గాను ట్రిబ్యునల్కు ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఉత్తర్వు అనేది ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సర్షియోరీ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 2003 ఫార్ములా 1 కారు రేసింగ్లో కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్లో 2వ స్థానం నిలిచినది ఎవరు అని అడిగారు. సో దాని ఆన్సర్ వచ్చి మనకి విలియమ్స్ బిఎండబ్ల్యూ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సౌర కుటుంబంలోని అతిపెద్ద ఉపగ్రహం ఏది అని అడిగారు. సో అతిపెద్ద ఉపగ్రహం వచ్చి మనకి గానిమిడ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి బహుజన్యు విధానం ద్వారా వ్యాధులను అర్థం చేసుకున్నట్టుకు మొదటి క్రమబద్ధమైన విధానం ఈ ప్రాజెక్ట్లో మొదలైందని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి హాప్ మ్యాప్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 1972లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసిన వారు ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఇందిరాగాంధీ, జుల్ఫికర్ భుట్టో. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి జెట్ ఇంజన్లో వాడే ఇంధనం ఏది అని అడిగారు. సో జెట్ ఇంజన్లో వాడే ఇంధనం వచ్చి పెట్రోసాల్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి గాజు నుండి అతి నెమ్మదిగా ప్రయాణించే రంగు ఏంటి అని అడిగారు. గాజు నుండి అతి నెమ్మదిగా ప్రయాణించే రంగు ఊదా రంగు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సింహము మన జాతీయ జంతువుగా ఈ సంవత్సరం వరకు గుర్తించబడింది అని అడిగారు. సో ఈ సంవత్సరం వరకు సింహాన్ని జాతీయ జంతువుగా గుర్తించారు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి 1972. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి
క్రింది జీవులు భూమిపై ఆవిర్భవించిన సరైన వరుస క్రమం అని అడిగారు. సో సరైన వరుస క్రమం అనేది ఏది అని అడిగారు. సో మనకు ఆప్షన్స్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ వచ్చి డైనోసార్, జెల్లీ ఫిష్, కప్ప, ఏనుగు. సెకండ్ ఆప్షన్ వచ్చి జెల్లీ ఫిష్, ఏనుగు, డైనోసార్, కప్ప. థర్డ్ ఆప్షన్ వచ్చి జెల్లీ ఫిష్, కప్ప, డైనోసార్, ఏనుగు. ఫోర్త్ ఆప్షన్ వచ్చి జెల్లీ ఫిష్, డైనోసార్, కప్ప, ఏనుగు అని ఇచ్చారు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి జెల్లీ ఫిష్, కప్ప, డైనోసార్, ఏనుగు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కేంద్ర క్యాబినెట్ సెప్టెంబర్ 11, 2003న ఈ 2 విమానాశ్రయాలను ప్రైవేటీకరించుటకు నిర్ణయించినది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఢిల్లీ, ముంబై. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఫిబ్రవరి 4, 2003న యూరప్కు చెందిన ఈ దేశాన్ని సెర్బియా ముసాయిదా మోంటెనీగ్రో అనే యూనియన్గా పునః స్థాపిస్తూ ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి యుగోస్లావియా. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల చైర్మన్గా ఎన్నికైన దేశం ఏది అని అడిగారు. సో మానవ హక్కుల చైర్మన్ ఎన్నికైన దేశం వచ్చి లిబియా. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి జూలై 30, 2003న ఇరాక్ తాత్కాలిక ప్రభుత్వం ద్వారా ఎన్నికైన జాయింట్ ప్రెసిడెన్సీ నుండి మొదటి అధ్యక్షులుగా నియమితులైన వారు ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి ఆప్షన్ 1 ఇబ్రహం ఆల్ జాఫర్, ఆప్షన్ 2 అహ్మద్ చలాబీ, ఆప్షన్ 3 ఇయాద్ అల్లానీ, ఆప్షన్ 4 వచ్చి అబ్దుల్ జఫర్ చలాబీ అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అహ్మద్ చలాబీ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 2003లో జరిగిన సాకర్ కాన్ఫెడరేషన్ కప్ సెమీఫైనల్స్లో మైదానంలోనే మృతి చెందిన మార్క్ వినియన్ పో ఈ దేశస్థుడు అని అడిగారు. సో మార్క్ వినియన్ పో అనే అతను ఏ దేశస్థుడు అని అడిగారు. సో ఆప్షన్ 1 కామరూన్, ఆప్షన్ 2 కొలంబియా, ఆప్షన్ 3 కాంగో, ఆప్షన్ 4 కెన్యా. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి కామరూన్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 2003 అక్టోబర్లో ఏపీఈసి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ యొక్క శిఖరాగ్ర సమావేశాలు జరిగిన ప్రదేశం ఏది అని అడిగారు. సో ఆప్షన్ 1 జకర్తా, ఆప్షన్ 2 కౌలాలంపూర్, ఆప్షన్ 3 బ్యాంకాక్, ఆప్షన్ 4 టోక్యో అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి బ్యాంకాక్. నెక్స్ట్ బిట్ వచ్చి జనవరి 2, 1760లో జరిగిన వామ్డి వాష్ యుద్ధంలో ఓడిపోయిన దేశం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 బ్రిటన్, ఆప్షన్ 2 ఫ్రాన్స్, ఆప్షన్ 3 హోలాండ్, ఆప్షన్ 4 పోర్చుగల్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫ్రాన్స్. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో మొట్టమొదటి కవయిత్రి ఎవరని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి తిమ్మక్క, ఆప్షన్ 2 మొల్ల, ఆప్షన్ 3 రంగాజమ్మ, ఆప్షన్ 4 వచ్చి ముద్దు పళని అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి తిమ్మక్క. నెక్స్ట్ బిట్ వచ్చి హుమాయూన్ అనగా ఏంటి అని అడిగారు. సో ఆప్షన్ 1 అదృష్టం, ఆప్షన్ 2 యోధుడు, ఆప్షన్ 3 కోరిక, ఆప్షన్ 4 విజయుడు అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి హుమాయూన్ అనగా అదృష్టం. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో పోలీస్ ఫోర్స్ను ప్రారంభించిన వారు ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 వారన్ హేస్టింగ్, ఆప్షన్ 2 కారన్ వాలిస్, ఆప్షన్ 3 లార్డ్ డెల్హౌసీ, ఆప్షన్ 4 విలియం బెంటిక్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి కారన్ వాలిస్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్ర భీష్మగా పిలువబడిన హిందూ పత్రికా స్థాపకుల్లో ఒకడు అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి న్యాపతి సుబ్బారావు, ఆప్షన్ 2 గాజుల లక్ష్మీ నరసింహశెట్టి, ఆప్షన్ 3
వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి. ఆప్షన్ 4 వచ్చి భోగరాజు పట్టాభి సీతారామయ్య అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి న్యాపతి సుబ్బారావు. నెక్స్ట్ బిట్ వచ్చి సుదర్శన తటాకాన్ని నిర్మించిన చంద్రగుప్తుని రాజా ప్రతినిధి అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి పుష్యగుప్త, ఆప్షన్ 2 ఆర్యగుప్త, ఆప్షన్ 3 చాణక్య, ఆప్షన్ 4 సుదర్శన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పుష్యగుప్త. నెక్స్ట్ బిట్ వచ్చి థర్మోస్ఫియర్ అనేది ఈ వాతావరణ పొర నుండి 85 మరియు 400 కిలోమీటర్ల మధ్య ఉంటుంది అని ఇచ్చారు. ఆప్షన్ 1 మీసోస్ఫియర్, ఆప్షన్ 2 ఐనోస్ఫియర్, ఆప్షన్ 3 ఎక్సోస్ఫియర్, ఆప్షన్ 4 వచ్చి స్ట్రాటోస్ఫియర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి థర్మోస్ఫియర్ అన్నది ఈ వాతావరణ పొర నుండి 85 మరియు 400 కిలోమీటర్ల దీనికి సంబంధించి స్ట్రాటోస్ఫియర్, ఐనోస్ఫియర్, మీసోస్ఫియర్ దీని నుంచి మన ఛానల్ అయితే చిన్న కోడ్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో అయితే చూసుకోండి. సో థర్మోస్ఫియర్ అనేది మనకి 400 కిలోమీటర్లు ఉంటుంది. దీనిపైన వచ్చి మనకి మీసోస్ఫియర్ ఉంటుంది. మీసోస్ఫియర్ అనేది మనకి 80 కిలోమీటర్స్ ఎత్తు వరకు ఉంటుంది. సో ఇక్కడ బిట్ ఇచ్చి మనకి ఏమన్నారంటే థర్మోస్ఫియర్ అన్నది ఈ వాతావరణ పొర నుండి 85 మరియు 400 కిలోమీటర్ల మధ్య ఉంటుంది అన్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి మీసోస్ఫియర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఒకే మొత్తం సూర్యరశ్మిని సూచించు సమమాన రేఖలు అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఐసోహెల్ప్స్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అర్థశాస్త్రంలో బదిలీ చెల్లింపులు అనగా ఏంటి? ఆప్షన్ 1 వచ్చి చెల్లింపులు లేకుండా ప్రతిఫలం పొందుట, ఆప్షన్ 2 వచ్చి కల్పిత చెల్లింపుల ద్వారా సంపదను విదేశాలకు బదలాయించుట, ఆప్షన్ 3 ఉద్యోగస్తులకు చెల్లింపులు బదలాయించుట, ఆప్షన్ 4 ఒక రంగం నుండి మరొక రంగానికి ధనాన్ని బదలాయించుట అని ఇచ్చారు. సో అర్థశాస్త్రంలో బదిలీ చెల్లింపులు అనగా సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి చెల్లింపులు లేకుండా ప్రతిఫలము పొందుట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి పాప్ గాయని ఓరా జోన్స్ 45వ వార్షిక గ్రామీ అవార్డ్స్లో 5 అవార్డులను ఈ ఆల్బమ్కై గెలుచుకున్నారు అని ఇచ్చారు. సో ఆప్షన్ 1 మర్డర్, ఆప్షన్ 2 కమ్ అవే విత్ మీ, ఆప్షన్ 3 లవ్ యాక్చువల్లీ, ఆప్షన్ 4 లివ్ ఇన్ న్యూ ఆర్లియన్స్ అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి కమ్ అవే విత్ మీ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి నవంబర్ 23, 2003న భారతదేశం అంటార్కిటికా వద్ద ఈ విషయానికి సంబంధించి పరిశోధనలు జరిపింది అని అడిగారు. ఆప్షన్ 1 మంచు తుఫానులు, ఆప్షన్ 2 చంద్రగ్రహణ, ఆప్షన్ 3 సూర్యగ్రహణం, ఆప్షన్ 4 ఓజోన్ పొర. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి సూర్యగ్రహణం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 2004 సంవత్సరం టెరైన్ మ్యాపింగ్ లక్ష్యంతో పిఎస్ఎల్వి నుండి ప్రయోగించబడనున్న భారతదేశ ఉపగ్రహం అని అడిగారు. ఆప్షన్ 1 రీశాట్, ఆప్షన్ 2 కార్టోశాట్, ఆప్షన్ 3 టెర్శాట్, ఆప్షన్ 4 టీశాట్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి కార్టోశాట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి కామన్వెల్త్ నుండి 2003 సంవత్సరంలో వైదొలిగిన దేశం ఏదే అని అడిగారు. సో ఆప్షన్ 1 సుడాన్, ఆప్షన్ 2 లిబియా, ఆప్షన్ 3 పాకిస్తాన్, ఆప్షన్ 4 జింబాబ్వే. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి జింబాబ్వే. నెక్స్ట్ బిట్ వచ్చి ఆర్మీ దినోత్సవం ఎప్పుడు అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి జనవరి 15, ఆప్షన్ 2 జనవరి 12, ఆప్షన్ 3 జనవరి 10, ఆప్షన్ 4 జనవరి 30. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆర్మీ దినోత్సవం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆర్మీ జనవరి 15. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి క్యాట్ 2003
పరీక్షా పేపర్ లీకేజీని దర్యాప్తు జరుపుటకు నియమితులైన వారు ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి పిఎం సంఘ్వి, ఆప్షన్ 2 ఎల్ఎం సింఘ్వి, ఆప్షన్ 3 వికే సుంగ్లు, ఆప్షన్ 4 విఎన్ కౌల్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి వికే సుంగ్లు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి హెచ్టిటిపిని విస్తరించిన అని అడిగారు. సో హెచ్టిటిపి విస్తరిస్తే ఏమో అదే. ఆప్షన్ 1 వచ్చి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్మిట్ ప్రోటోకాల్, ఆప్షన్ 2 హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఆప్షన్ 3 హైపర్ ట్రాన్స్ఫర్ టెస్ట్ ప్రోటోకాల్, ఆప్షన్ 4 వచ్చి హైపర్ ట్రాన్స్ఫర్ టెస్ట్ ప్రోటోకాల్ అని ఇచ్చారు. సో హెచ్టిటిపి ఫుల్ ఫామ్ వచ్చి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో ఎన్నికలలో ఓడిపోయిన మొదటి ప్రధాని ఎవరని అడిగారు. ఆప్షన్ 1 ఇందిరాగాంధీ, ఆప్షన్ 2 మొరార్జీ దేశాయ్, ఆప్షన్ 3 చరణ్ సింగ్, ఆప్షన్ 4 చంద్రశేఖర్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఇందిరాగాంధీ. నెక్స్ట్ బిట్ వచ్చి 1991-2001 మధ్య దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 నాగాలాండ్, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 అస్సాం, ఆప్షన్ 4 బీహార్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి నాగాలాండ్. నెక్స్ట్ బిట్ వచ్చి అతి చిన్న తేలికైన ఒకే ఇంజను ఒకే సీటుతో వివిధ పాత్రలు నిర్వహించగల 45 తరం యుద్ధ విమానం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 లక్ష్య, ఆప్షన్ 2 తేజస్, ఆప్షన్ 3 చీతా, ఆప్షన్ 4 జాగర్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి లక్ష్య. నెక్స్ట్ బిట్ వచ్చి నెక్స్ట్ మనకి సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి రీటాకు ఎన్ని పద్ధతుల్లో చెప్పినను దగ్గర దూరం వంటి సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతుంది. ఈ పరిస్థితి అర్థం చేసుకున్నట్టుకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్ర జ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది. ఆప్షన్ 1 ప్రేరణ రకాలు, ఆప్షన్ 2 వికాస దశలు, ఆప్షన్ 3 అభ్యాసన పద్ధతులు, ఆప్షన్ 4 సర్దుబాటు విధానాలు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి వికాస దశలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి తారండైక్ ఎంపిక మరియు సంధానము ద్వారా అభ్యాసనం జరుగుతుందని చెప్పాడు. ఇక్కడ ఎంపిక చేసుకోవలసినది. ఆప్షన్ 1 లక్ష్యం, ఆప్షన్ 2 అవసరాలు, ఆప్షన్ 3 ఉత్సుకత, ఆప్షన్ 4 ప్రతిస్పందనలు అని ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రతిస్పందనలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని అనిపించుకున్నట్టుకు రమ ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. రమ కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఈ దశకు చెందుతుంది అని ఇచ్చారు. ఆప్షన్ 1 సంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 పూర్వ సంప్రదాయ స్థాయి, ఆప్షన్ 3 ఉన్నత సంప్రదాయ పద్ధతి, ఆప్షన్ 4 ఉత్తర సంప్రదాయ స్థాయి. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ బిట్ వచ్చి నిష్పాదన పరీక్షల ద్వారా మాపనం చేయలేని కారకం అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి నిష్పాదన పరీక్షల ద్వారా మాపనం చేయలేని కారకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి దీనికి వేగము. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాణిలో మార్గదర్శకత్వం యొక్క ఉద్దేశం కానిది. మార్గదర్శకత్వం యొక్క ఉద్దేశం కానిది ఏది అని అడిగారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆదేశాలు ఇవ్వడం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సహ సామర్థ్య పరీక్షలు వీటిని సూచిస్తాయి అని ఇచ్చారు. సహ సామర్థ్య పరీక్షలు వీటిని సూచిస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్తు సాధనను. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ బిట్ వచ్చి 10 సంవత్సరాల రమేష్ తన 8 సంవత్సరాల తమ్ముడు రాజుతో గొడవ పడుతున్నాడు. ఇది ఈ దశ యొక్క లక్షణము అని ఇచ్చారు. సో ఆప్షన్ 1 శైశవము, ఆప్షన్ 2 వ్యాకులత, ఆప్షన్ 3 ఆట వయసు, ఆప్షన్ 4 కౌమారము అని ఇచ్చారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆట వయసు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసనంలో పీఠభూమికి కారణం కానిది. ఆప్షన్ 1 ప్రేరణాలోపం, ఆప్షన్ 2 శరీరమితి, ఆప్షన్ 3 అలసట, ఆప్షన్ 4 క్లిష్టమైన కృత్యము. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి శరీరమితి. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుడు విద్యార్థికి కంచు కనకములను చూపించి వాటి మధ్య పోలికలు చెప్పమన్నప్పుడు ఆ విద్యార్థి అవి రెండు లోపాలని చెప్పినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారం ఆ విద్యార్థి ఉపయోగించిన ఫలితం, ఇక్కడ లోపాలు కాదు లోహాలు, అవి 2 లోహాలు అని చెప్పినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారం ఆ విద్యార్థి ఉపయోగించిన ఫలితం ఏంటని అడిగారు. ఆప్షన్ 1 పద్ధతులు, ఆప్షన్ 2 వర్గాలు, ఆప్షన్ 3 సంబంధాలు, ఆప్షన్ 4 యూనిట్లు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి వర్గాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుడు తన వృత్తి పట్ల గొప్ప భావనను ఏర్పరచుకున్న మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ఈ లక్ష్యం నెరవేరినట్లు. విద్య మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ఈ లక్ష్యం నెరవేరినట్లు అని అడిగారు. ఆప్షన్ 1 నైపుణ్యము, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 అభిరుచి, ఆప్షన్ 4 జ్ఞానం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బిట్కి అయితే కరెక్ట్ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వానిలో సృజనాత్మకతను సూచించినది ఏది అని అడిగారు. సో ఆప్షన్ 1 తన ముందున్న బొమ్మలో మార్పులు చేయడం, ఆప్షన్ 2 చిత్రాలను చూసి బొమ్మలు గీయడం, ఆప్షన్ 3 నమూనాలు చూసి బొమ్మలు గీయడం, ఆప్షన్ 4 ట్రేస్ పేపర్ ఆధారంగా బొమ్మలు గీయడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సృజనాత్మకతని సూచించినది అని అడిగారు. ఆప్షన్ 1 తన ముందున్న బొమ్మలో మార్పులు చేయడం. నెక్స్ట్ బిట్ వచ్చి ఐ అనే పదానికి బహువచనం ఐస్ అని నేర్చుకున్న విద్యార్థి తూత్ అనే పదానికి తీత్ అని కాక తూస్ అనడం ఈ రకం శిక్షణ బదలాయింపు అని అడిగారు. ఆప్షన్ 1 శూన్య బదలాయింపు, ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 3 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ బదలాయింపు. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ బిట్ వచ్చి అంతర్దృష్టికి సరైన లక్షణం కానిది అని అడిగారు. సో ఆప్షన్ 1 అభ్యాసనం ఆకస్మికంగా జరుగుతుంది, ఆప్షన్ 2 అభ్యాసనం తాత్కాలికమైనది, ఆప్షన్ 3 అభ్యాసనం యాంత్రికమైనది కాదు, ఆప్షన్ 4 అభ్యాసనం అయత్న సిద్ధమైనది. సో సరైన లక్షణం కానిది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అభ్యాసనం తాత్కాలికమైనది. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాళ్ళలో సరికాని జతను గుర్తించండి అని అడిగారు. ఆప్షన్ 1 బ్రూనర్ సంధానవాదం, ఆప్షన్ 2 స్కిన్నర్ సంవర్గవాదం, ఆప్షన్ 3 కొప్కా గెస్టాల్డ్ వాదం, ఆప్షన్ 4 కోహిలర్ సజ్ఞానాత్మక వాదం. సరికాని జతను గుర్తించండి అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బ్రూనర్ సంధానవాదం అనేది రాంగ్. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఎత్తైన శిఖరాగ్రకార వక్రరేఖ, ఎత్తైన శిఖరాగ్రకార వక్రరేఖ ఏది అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఉత్తుంగ కకుద్దత. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో పౌనపుణ్య బహుభుజికి సంబంధించి సరైన ప్రవచనం అని అడిగారు. పౌనపుణ్య బహుభుజికి సంబంధించి సరైన ప్రవచనం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి దీనికి పౌనపుణ్య బహుభుజి నుండి సోపాన చిత్రమును పొందవచ్చును. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది దత్తాంశం యొక్క సగటు విచలనము అని అడిగారు.
దత్తాంశం యొక్క సగటు విచలనము. ఇక్కడ మనకి దత్తాంశం అనేది ఏమీ ఇవ్వలేదు. కింది దత్తాంశం యొక్క సగటు విచలనము అని అడిగారు. సో దత్తాంశం అనేది అక్కడ ఏమి ఇవ్వలేదు. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి సామాన్య సంభావ్యత వక్రరేఖలో వైషమ్యం విలువ. సామాన్య సంభావ్యత వక్రరేఖలో వైషమ్యం విలువ అనేది ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 2. నెక్స్ట్ బిట్ వచ్చి టైపు నేర్చుకోవడంలోని 2 అభ్యాసనాల్లో ఒకటి చలన అభ్యాసనం కాగా రెండవది ఏ అభ్యాసనం అవుతుంది అని అడిగారు. ఆప్షన్ 1 భావన అభ్యాసనము, ఆప్షన్ 2 శాబ్దిక అభ్యాసనము, ఆప్షన్ 3 విచక్షణ అభ్యాసనము, ఆప్షన్ 4 నిష్క్రియ అభ్యాసనము అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి విచక్షణ అభ్యాసనం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మానసిక మాంద్యత పిల్లలకు అవసరమయ్యే విద్య. మానసిక మాంద్యత పిల్లలకు అవసరమయ్యే విద్య అని అన్నారు. ఆప్షన్ 1 ప్రత్యేక విద్య మాత్రమే, ఆప్షన్ 2 సాధారణ విద్య మాత్రమే, ఆప్షన్ 3 త్వరణ విద్య మరియు సాధారణ విద్య, ఆప్షన్ 4 ప్రత్యేక విద్య మరియు సమైక్య విద్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి మానసిక బుద్ధి మాంద్యత పిల్లలకు అవసరమయ్యే విద్య వచ్చి ప్రత్యేక విద్య. ప్రత్యేక విద్య. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో మాస్లో అవసరాలు అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం నిమ్న క్రమ అవసరం. సో నిమ్న క్రమ అవసరం అనేది ఏదవుతుంది? ఆప్షన్ 1 భద్రత, ఆప్షన్ 2 ప్రేమ, ఆప్షన్ 3 అధికారం, ఆప్షన్ 4 మమత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి నిమ్న క్రమ అవసరం, భద్రత. నెక్స్ట్ బిట్ వచ్చి సమరూప కవలలు అని ఇచ్చారు. సమరూప కవలలు. సో సమరూప కవలలు ఒక అండం ఒక శుక్రకణంచే ఫలదీకరణ చెంది విభజన అనంతరం 2 పిండాలుగా పెరుగుతారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రస్తుత పరిస్థితులకు గాంధీజీ లాంటి నాయకుడు మనకు చాలా అవసరమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్ఫూర్తి కలిగించి వారిని ఆ దశకు మళ్ళిస్తే ఆ ఉపాధ్యాయుడు వీరి సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాడు అని అడిగారు. సో ఎవరి సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు? బండూరా. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రతి సాంఘిక మితిలో ప్రస్ఫుటంగా కనిపించేది. ప్రతి సాంఘిక మితిలో ప్రస్ఫుటంగా కనిపించేది అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 విద్యార్థులందరిచే ఎన్నుకోబడే స్టార్, ప్రతి పిల్లవాడు ఎవరో ఒకరిచే ఎంపిక కాబడడం, ఆప్షన్ 3 తరగతి గదిలో ఇతర పిల్లల పట్ల ప్రతి పిల్లవాడి ఇష్టాలు, ఆప్షన్ 4 పిల్లలు ఇతరులను ఎన్నుకున్నట్టుకు కారణాలు. సో ప్రతి సాంఘిక మితిలో ప్రస్ఫుటంగా కనిపించేది. సో బిట్కైతే ఆన్సర్ అనేది నాకు ఐడియా లేదు. సో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి అనుకరణ బహిర్గతంగా వీటిలో ప్రస్ఫుటం అవుతుంది. అనుకరణ బహిర్గతంగా వీటిలో ప్రస్ఫుటం అవుతుంది అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి బహిర్గతంగా అంటే చూపించడం కదా. సో చేతలలో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అవరోధానికి కారణం అన్నారు. సో అవరోధానికి కారణం ఆప్షన్ 1 వాడుక లోపం, ఆప్షన్ 2 నేర్చుకున్న విషయాలు బాధను రేకెత్తించడం, ఆప్షన్ 3 ఒకే విషయాన్ని నేర్చుకోవడం, ఆప్షన్ 4 ఇతర విషయాలు నేర్చుకోవడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అవరోధానికి కారణం ఇతర విషయాలు నేర్చుకోవడం. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుడు
విద్యార్థికి తీసివేతల భావన నేర్పించుటకు మొదట ఆ విద్యార్థికి 5 పెన్సిళ్ళు ఇచ్చి తర్వాత వాటిలోంచి 2 పెన్సిల్ని తీసుకొని ఇప్పుడు ఆ విద్యార్థి దగ్గర ఎన్ని పెన్సిల్ ఉన్నాయని అడిగినచో బ్రూనర్ ప్రకారం ఉపాధ్యాయుడు అవలంబించిన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 1 నటనా పద్ధతి, ఆప్షన్ 2 కొండ గుర్తుల పద్ధతి, ఆప్షన్ 3 చిత్రపట పద్ధతి, ఆప్షన్ 4 ప్రతీకాత్మక పద్ధతి అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి నటనా పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి మానసిక ఆరోగ్యం కలుగుటకు వీటిని తృప్తిపరచకపోవడం కారణం అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి అవసరాలు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి నిర్ధారణ మాపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేయినప్పుడు దీని ప్రభావం ప్రాథమికంగా ఎక్కువగా ఉంటుంది అని ఇచ్చారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అంచనా వేయబడే వ్యక్తిని గురించి అంచనా వేస్తున్న వ్యక్తి దృష్టిలో ఉండే భావన. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పిల్లవానికి కొన్ని బొమ్మలు ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా వారి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే అది ప్రక్షేపక పరీక్ష, 2 స్థితి పరీక్ష, 3 శక్తి పరీక్ష, 4 సాంఘిక మితి పరీక్ష అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ప్రక్షేపక పరీక్ష. నెక్స్ట్ బిట్ వచ్చి ఆల్పోర్ట్ ప్రకారం మూర్తిమత్వాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే లక్షణాంశాలు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కేంద్ర లక్షణాంశాలు. నెక్స్ట్ బిట్ వచ్చి అంతరాత్మగా పిలవబడేది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆద్యహం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వినోద్కు మైదానానికి వెళ్ళి ఆడుకోవాలని ఉన్నా దెబ్బలు తగిలించుకుంటాడని తల్లి వెళ్ళనీయకపోవడం వలన అతడు కుంటనానికి గురైనాడు. అతనికి కుంటనాన్ని కలిగించిన కారకం. సో కారకం అనేది శారీరకమైనదా, మానసికమైనదా, అంతర్గతమైనదా, సాంఘికమైనదా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి మానసికమైనది. నెక్స్ట్ బిట్ వచ్చి బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడం అనేది దమనమా, ఉదాత్తీకరణమా, తదాత్మీకరణమా, అణిచివేతన? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కావాలని మర్చిపోవడం అనేది దమనం కిందకు వస్తుంది, దమనం. నెక్స్ట్ బిట్ వచ్చి శారీరకంగా బలంగా ఉండి చికాకు స్వభావంతో అస్తమానం కోపం తెచ్చుకునే వ్యక్తి హిప్పోక్రేట్స్ ప్రకారం అలా ఉండుటకు కారణం అతనిలో ఏ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పసుపు పచ్చని పైత్యరసం. నెక్స్ట్ బిట్ వచ్చి మూర్తిమత్వానికి సంబంధించిన సరి అయినది కానిది ఏది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఎక్కువ మటుకు అస్థిరంగా ఉంటుంది. సరి అయినది కానిది అని అడిగారు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో వ్యక్తి అంతర్గత భేదాన్ని సూచించినది అని అడిగారు. ఆప్షన్ 1 రాజు తన వయసు వారిలో ప్రజ్ఞాశీలి. ఆప్షన్ 2 రాజు చదవడం ఇష్టపడినంతగా వ్రాయడం ఇష్టపడ్డాడు. ఆప్షన్ 3 రాజు తరగతిలో సమయపాలన పాటించే విద్యార్థి. ఆప్షన్ 4 రాజు స్నేహితుల కన్నా వ్యవహారిక దక్షత కలవాడు. సో వ్యక్తి అంతర్గత అంటే ఒక వ్యక్తిలోనే డిఫరెన్స్ చెప్పడం అన్నమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి డాక్టర్తో ఒక పేషెంట్ నాకు నిన్నటి కన్నా ఆరోగ్యం కాస్త మెరుగైనది అని చెప్పినప్పుడు ఆ పేషెంట్ ఉపయోగించిన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి వ్యక్తి చరిత్ర పద్ధతి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుడు విద్యార్థికి ముందు
వర్తులము సర్కిల్ని గీయడం నేర్పించి ఆ తర్వాత చతురస్రంని గీయడం నేర్పితే ఆ ఉపాధ్యాయుడు ఈ వికాస సూత్రంను అనుసరించాడు. సో ఏ వికాస సూత్రాన్ని అనుసరించాడు? వికాసం అనేది క్రమానుగతమైనది. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రోషాక్ ఇంక్ బ్లాట్ పరీక్షలో 0 దీనిని సూచిస్తుంది అని అన్నారు. ఓ అనేది దీనిని సూచిస్తుంది. సో ఓ అనేది దేన్ని సూచిస్తుంది? ప్రాణరహితమైన వస్తువులు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి కంటెంట్కి సంబంధించిన బిట్స్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి లోక్సభకు రాష్ట్రాల విధాన సభలకు వయోజన ఓటింగ్ హక్కు ప్రాతిపదిక పైన ప్రతినిధుల ఎన్నిక జరగాలని చెప్పిన మన రాజ్యాంగ అధికరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 326వ అధికరణం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వేసవి కాలంలో 0 డిగ్రీల అక్షాంశమున పగటి ప్రమాణము 12 గంటలు ఉంటే 67 డిగ్రీల 21 సెకండ్ అక్షాంశమున పగటి ప్రమాణం ఎంత అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 నెలలు. నెక్స్ట్ బిట్ వచ్చి గరీబీ హటావో అను నినాదంతో పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చిన పంచవర్ష ప్రణాళిక ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో రాగితో చేసిన అతిపెద్ద నటరాజు విగ్రహం ఇక్కడ కలదు అని ఇచ్చారు. నటరాజు విగ్రహం ఇక్కడ కలదు అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి చిదంబరం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భూమిపుత్రం ఆసక్తులను రక్షించాలనే భావనను సూచించేది. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ప్రాంతీయ తత్వం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో వీడియో అయితే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.